వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయనను విచారిస్తున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీని తరలిస్తున్న సమయంలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వంశీని తరలించారు. నిన్న వంశీని 20కి పైగా ప్రశ్నలు అడిగారు. వాటికి వంశీ నుంచి సరైన సమాధానాలు రానట్టు తెలుస్తోంది. ఈ రోజు కూడా మరిన్ని ప్రశ్నలతో వంశీ నుంచి సమాధానాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు వల్లభనేని వంశీపై మరో 3 కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరు, వీరవల్లి, గన్నవరం పోలీస్ స్టేషన్స్లో వంశీపై కేసులు పెట్టారు. ఆత్మకూరులో వంశీ ఆదేశాలతో ఆయన అనుచరులు పొలం దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కేసు నమోదైంది. వీరవల్లిలో రైతులకు ఓ కంపెనీ చెల్లించిన నష్టపరిహారంలో అవకతవకలు జరిగినట్టు వంశీపై కేసు నమోదైంది. గన్నవరంలోని పానకాల చెరువులో అక్రమంగా తవ్వకాలపై మరో కేసు నమోదైంది.